ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ మధ్యాహ్న కాల శుభములు తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, మీరందరూ ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించేవారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమా, ఈరోజు దేవుని యొక్క దివ్య వాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి ధనవంతునిగా ఎలా మారతారు, ఎలా అవుతారు అనేక విషయం గురించి క్లుప్తంగా బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వచనాలను మనము పరిశీలన చేద్దాం. ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము మొదలు పెడదాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియాపరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాను. నీ బిడ్డలకు తెలియజేయడానికి ఉపదేశానికి నన్ను నిలబెట్టున్నావు తండ్రి. నాలో ఉంచిన ప్రతి ఒక్క మాటలు తండ్రి నీ పిల్లలకు తండ్రి తెలియజేయుచుండగా, తండ్రి విడమర్చుచుండగా నాకు జ్ఞానంతో నింపండి, వివేకంతో నింపండి నాయన. నీ యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాటున నన్ను మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి ఒక్క మాటను చెప్పుచుండగా నీ బిడ్డలకు వినడానికి చెవులను గ్రహించే హృదయాలను దయచేయమని, విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాటి ప్రకారంగా జీవించే యొక్క మనసును కూడా దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడగు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనవంతునిగా ఎలా అవుతారు, పేదవానిగా ఎలా అవుతారు? సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనంలోని మాటను మనము బైబిల్ గ్రంథంలో నుండి పరిశీలన చేద్దాం. బైబిల్ ఉన్నవారు తెలిసి చెప్పే మాటలు అన్నివి కూడా అలా ఉన్నవో లేవో గమనించగలరని ప్రభు పేరిట మీకు విన్నవించుకుంటున్నాను, తెలియజేయుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అని సామెతలు రాసిన సొలొమోను గారు తెలియజేస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ చేత. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఏ విధంగా చేస్తాడు, ఆ వ్యక్తిని ఏ విధంగా దీవిస్తాడు, ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, ఏ విధంగా గొప్ప చేస్తాడు, వారి యొక్క నిధులను, వారి యొక్క కొట్లను, వారి ఇంట్లలో ఉండే ప్రతి వస్తువును, ప్రతి ఆహార పదార్థాలను, వారికి ఉండే సర్వస్వాన్ని దేవుడు ఏ విధంగా ఐశ్వర్యమిస్తాడో ఈ యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. ఒక వ్యక్తి ధనవంతుడిగా కావాలి అనంటే దేవుడే చేయాలి. ఏ వ్యక్తిని చేస్తాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి తెలుసుకున్నట్టయితే ప్రేమించే వారిని, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆస్తికర్తలుగా చేస్తానని దేవుడు తన ఆత్మ ద్వారా సొలొమోను ద్వారా రాయించాడు. జ్ఞానమును వెతికేవారిని, దేవుణ్ణి వెతికేవారిని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేవారిని దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు వారి యొక్క సర్వస్వాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనేక మాటలు ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ఉదాహరణకు మనకు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ప్రేమించేవాడు ఎవరున్నారు అని మనము బైబిల్ గ్రంథంలో పరిశీలన చేసినట్టయితే అబ్రహాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు, యోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, దావీదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, సొలొమోను అనే ఒక వ్యక్తులు ఉన్నారు. వీరు మనకు ఆదర్శం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు దేవుని చేత హెచ్చించబడిన వారు. యోబు అయితే మొదటి నుంచి ధనవంతుడే, కానీ దేవుని చేత సాతానుకి దేవునికి మధ్యలో
ఒక పావుగా వాడబడి దేవుడు ఆయనను పరిశోధించడం ద్వారా, సాతాను అతన్ని నష్టం చేయాలని చూడడం ద్వారా, ఆయనకు వచ్చిన కీర్తిని పడేయడం ఆ యొక్క సాతానుకు ఇష్టం కావడం ద్వారా దేవునితోనే అక్కడ మధ్యలో వారిద్దరి మధ్యలో యోబు ఒక పావుగా మార్చబడ్డాడు. దానికి మూలంగా యోబు తనకున్న ఆస్తినంతా పొడగొట్టుకొని మళ్ళీ అతడు దేవుణ్ణి ప్రేమించాడు గనక అతన్ని గొప్ప చేసి పోయిన దానికంటే రెండింతలుగా దేవుడు ఇచ్చాడు. అబ్రహాం కాడికి వచ్చినట్టయితే అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు. తన మాటను కాదనకుండా తన దేశాన్ని, తన రాష్ట్రాన్ని, తన యొక్క కుటుంబాన్ని, తన బంధువర్గాన్ని వదిలిపెట్టేసి కనాను దేశంకి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా ఆయన వెళ్లే మార్గాన్ని దేవుడు చూపెట్టాడు. కనాను దేశంలో తీసుకెళ్లి స్థిరపరిచాడు. అదే కనాను దేశము ఈ రోజున పాలు తేనెలు ప్రవహించే దేశము, ఈ రోజున ఇజ్రాయెల్ దేశంగా పిలువబడుతుంది. భూమికి నట్ట నడుమన ఉన్నది అది. దానిలోనే యేసుక్రీస్తు ప్రభు సర్వ ప్రపంచాలను ఏలే రాజుగా రారాజుగా యేసుక్రీస్తు ప్రభు సర్వ మానవాళిని తన ప్రేమ చేత తన దక్షిణ హస్తము చాపి ప్రయాసపడి భారము మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పే గొప్ప వ్యక్తి ఆ యొక్క అబ్రహాం సంతానంలో నుంచి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. అంటే దేవుడు ఆస్తికర్తలుగా చేశాడు అబ్రహామును. అలాగే సొలొమోనును కూడా అదే విధంగా చేశాడు. దావీదును అదే విధంగా చేశాడు. యోబును అదే విధంగా చేశాడు. నన్ను ప్రేమించే వారి ఇండ్లను ఐశ్వర్యము సమస్తాన్ని కూడా నింపుతాను అని దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా అనేకమైన వచనాల ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు. తన ఆత్మ ద్వారా తను ప్రేమించే వారిని ఐశ్వర్యవంతులుగా కూడా చేస్తాను అని, జ్ఞానవంతులుగా చేస్తాను అనే ఒక విషయాన్ని కూడా బైబిల్ గ్రంథంలో 8వ అధ్యాయం 21 నుంచి పైన చూసినట్లయితే 8వ అధ్యాయంలో ఉన్న మాట అంతా కూడా జ్ఞానము. జ్ఞానము అంటే ఒక స్త్రీగా వర్ణించబడ్డది. 8వ అధ్యాయంలో ఉన్న జ్ఞానము ఒక స్త్రీగా వర్ణించబడ్డది. అంటే జ్ఞానాన్ని ఎవరైతే పరిశోధిస్తారో, ఎవరైతే జ్ఞానాన్ని నేర్చుకుంటారో, జ్ఞానము కలిగిన వ్యక్తి వివేకంగా ప్రవర్తిస్తాడు. ఆ వివేకం ఏంటిదంటే దేవుణ్ణి తెలుసుకోగలుగుతాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వాడిగా మారతాడు. అప్పుడు దేవుణ్ణి ప్రేమించే వాడిగా మారడం ద్వారా అతన్ని గొప్పగా చేసి అతన్ని దేవుడు వాడుకుంటాడు. ఐశ్వర్యవంతునిగా, లేకుంటే తన ముఖము అందంగా ఉండే విధంగా, అందరినీ ఆకర్షించే విధంగా ఆ వ్యక్తిని కొన్ని కోట్ల మందిలో, లక్షల మందిలో, తను ఉన్న ప్రాంతంలో గొప్ప చేసి దేవునికి మహిమ వచ్చేటట్టుగా, దేవునికి కీర్తి వచ్చేటట్టుగా ఆయనను దేవుడు వాడుకుంటాడు. ఎవరైతే దేవుని ప్రేమించే వాడు ఎవరైతే ఉన్నాడో, దేవుని ప్రేమించే వ్యక్తిని దేవుడు ఎప్పటికి కూడా వదిలిపెట్టాడు. ఆయన నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని విడిపించేదను. ప్రేమించే వ్యక్తిని ఎట్టి పరిస్థితులలో ఎన్ని సమస్యలున్నాయి, ఎంత కొండలాంటి సమస్యలున్నని ఆ సమస్యల నుంచి బయటకు రప్పించి దేవుడు అతన్ని హెచ్చించి ఉన్నత స్థితిలో ఉంచుతాడు అనేక విషయము ఈ యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ సమూయేలు 2వ అధ్యాయం 7వ వచనములో యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు. యెహోవా రెండింటిని కలగజేయువాడు. ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు, లేకుంటే దారిద్ర్యాన్ని కూడా కలగజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు కాలంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క కాళ్లను ఆ యొక్క అత్తరు చేత కడగబడిన మరియను ఆటంకపరచడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు అనే ఒక విషయాన్ని తెలియజేశాడు. అంటే బీదలు అనే వాళ్ళు దేవుని చిత్తంలో కొంతమంది బీదలుగా, కొంతమంది ధనవంతులుగా చేస్తాడు. దేవుడు ఎవరిని ఏ విధంగా ఉంచాలనో, దేవుడు ఎవరిని ఏ పాత్రగా వాడుకోవాలనో ఆ పాత్రగా వాడుకుంటాడు. దేవుని యొద్ద ఆయన హస్తముల కింద దీనులై ఉంటే చాలా మంచిది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే వాడిని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా
విడనాడడు, ఎడబాయడు. ఖచ్చితంగా అతనికి తోడుగా ఉండే దేవుడు అతన్ని ప్రేమించి అతన్ని సరి అయిన టైంలో గొప్ప చేస్తాడు అనే ఒక మాటను మనము నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుడు ఆయనే రోడ్డుపై బిచ్చగానే తయారు చేసేది ఆయనే, దేశంపై ప్రధానమంత్రిగా కూర్చోబెట్టువాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మన భారతదేశంలో ఆ ఛాయ్ అమ్ముకునే వ్యక్తిని తీసుకొని వెళ్ళి ప్రధానమంత్రిగా దేవుడే కూర్చోబెట్టాడు. ఆయనకు అధికారం ఆయనే ఇచ్చాడు. మరి ఏ విధంగా చూశారు కదా, చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తి ఈనాడు ప్రధానమంత్రిగా అయ్యాడు. చాలా మంది అలా ఆ విధంగా పేదలుగా ఉన్న వాళ్ళు, దరిద్రుడిగా ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు తీసుకొని వెళ్ళి అధికార పీఠం మీద కూర్చోబెట్టాడు. కానీ వాళ్ళు ఒకవేళ నిలుపుకున్నట్టే ఉంటే అక్కడి నుంచి ఒకేసారి నెబుకద్నెజర్ను ఏ విధంగానైతే ప్రపంచ చక్రవర్తిగా ఉన్న నెబుకద్నెజర్ను దేవునికే వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా దేవుడు ఆ స్థానం నుంచి తొలగించి అరణ్యం లోపల గడ్డి మేసే ఒక పశువులాగా తయారు చేశాడు. దేవుడు ఆ విధంగా కూడా తయారు చేస్తాడు. అందుకని గొప్పవానిగా గాని, పేదవానిగా గాని, ఉన్నత స్థితిలో ఉండేవానిగా గాని, లేకుంటే లేమి కలిగిన వానిగా గాని దేవుడే తయారు చేస్తాడు అనే విషయాన్ని మనము ఈ యొక్క వాక్యం ద్వారా మనం ఇంకా నేర్చుకుంటున్నాం. ఔన్నత్యము దేవుని నుండియే కలుగుద్ది. ప్రియమైన దేవుని పిల్లరా, ఔన్నత్యము, ఉన్నత స్థితి, ఘనత, నిజమైన ఘనత దేవుని ద్వారానే అనుగ్రహించబడుతుంది. కొందరిని ధనవంతులుగా చేస్తాడు, కొంతమందిని పతనానికి దారి తీసినట్టుగా దేవుడు చేస్తాడు. మంటిలో నుండి దీనులను లేపుతాడు, ఉన్నత స్థితికి రాజులతో సమానంగా కూర్చోబెడతాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకని ఒకరికొకరు హెచ్చించుకొనకండి, ఒకరికొకరు తగ్గించుకోనండి. దేవుని యొక్క హస్తాల కింద దీనులై ఉన్నట్టు తగిన సమయమందు ఐశ్వర్యం, ఘనత, ఆధిక్యత, కలిమి దేవుడు ఇస్తాడు. మూడంతలు, ఆరంతలు, నూరంతలుగా దేవుడు అభివృద్ధి చేసి నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకొని వెళ్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. అప్పుడు నువ్వు అడగకపోయినా దేవుడు నీకు సమస్తాన్ని తగిన సమయంలో నీకు ఇస్తాడు అనేక విషయాన్ని బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన యొక్క ప్రవక్తల ద్వారా తన యొక్క యాజకుల ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆదికాండము 45వ అధ్యాయం 8వ వచనంలో దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు, మీరు కాదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటికి ఏలికగాను నియమించాడు. ఇదంతా దేవుని సంకల్పం. ఈజిప్ట్ అంతటి మీద దేవుడిని పాలకునిగా చేశాడు అని యోసేపు అనే ఒక వ్యక్తి దావీదు మన యాకోబుకు, ఇజ్రాయేల్ అనబడిన యాకోబుకు 11వ కుమారుడు, 10 మంది అన్నదమ్ములు అతన్ని చంపాలని వెళ్ళి ఆ యొక్క ఒక గోతిలో అతన్ని చంపాలనుకున్నప్పుడు ఆ యొక్క పెద్ద కుమారుడు ఆపాడు, ఆ యొక్క చంపడానికి అడ్డుపడ్డాడు. కాపాడడం ద్వారా రూబేను అనే ఒక పెద్ద అన్న కాపాడడం ద్వారా, యూదా వారికి ఒక సలహా ఇవ్వడం ద్వారా, చంపడం ఎందుకు, అతన్ని అమ్మేద్దాం అని అనడం ద్వారా అతను ఆ యొక్క ఇష్మాయిలీలకు అమ్మడం ద్వారా వారి నుండి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న ఒక సైనిక అధ్యక్షునికి తీసుకొని వెళ్ళి మారుబేరానికి అమ్మడం ద్వారా ఆ యొక్క సైనిక అధ్యక్షుడు, ఫరో దగ్గర ఉన్న సైన్య అధ్యక్షుడు పొతిఫెరాకు అమ్మడం ద్వారా పొతిఫెరా అతన్ని కొని అతన్ని వాడుకోవడం ద్వారా ఆ స్థానంలో ఉన్న బానిసగా ఉన్న ఆ యొక్క యోసేపును దేవుడు అచంచలుగా హెచ్చించి ఫరో యొక్క సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దేవుడు మంటిలో నుండి, దీన స్థితిలో నుండి, అట్టడుగున పరిస్థితి నుంచి దాసులుగా ఉన్న యోసేపును తీసుకొని వెళ్ళి ఫరోకు తండ్రిగా, ఫరోకే గొప్పవానికి, ఫరోకి తండ్రిగా చేశాడు యోసేపును. సర్వ ఆ యొక్క ఐగుప్తు దేశం అంతటి మీద ప్రధానిగా చేశాడు, రాజుగా చేశాడు. దేవుడు తన అన్నలందరికీ కూడా తన యొక్క అన్నలందరికంటే గొప్పవానిగా చేశాడు. దేవుడు ఎంత దీన స్థితిలో ఉన్నాడు, ఎంత భయంకరమైన ఆ యొక్క దాసత్వంలో ఉన్న యోసేపుని తీసుకొని వెళ్ళి
ఆ యొక్క ఐగుప్తు దేశపు అందరినీ ఏలికగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూశారు కదా, దేవుడు ఒకరిని ఐశ్వర్యవంతుడిగా, ఒకరిని పేదవానిగా కూడా తయారు చేయవాడు దేవుడే అనేక విషయాన్ని ఒక మాట ద్వారా మనము తెలుసుకుంటున్నాం. ఐగుప్తు దేశం అంతటికి ఏలికగా చేశాడు దేవుడు. ఫరోకు రాజుగా మాత్రమే కాదు, ప్రభువుగా చేశాడు. అంటే ఐగుప్తు దేశంలో ఉన్న ఆ చక్రవర్తి అయిన ఆ ఫరో, ఆయనకు ఏదన్నా కావాలి అని అంటే యోసేపునే అడిగే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దేవుడు అలాంటి వ్యక్తిగా నిలబెట్టాడు. సర్వ అధికారాలన్నీ కూడా, ఐగుప్తు దేశంలో ఉన్న అధికారాలన్నీ కూడా ఆ యొక్క యోసేపు గారికి అప్పచెప్పాడు. పట్టాభిషిక్తునిగా చేశాడు. ఎక్కడ బానిస 20 వెండి నాణాలకు అమ్మబడిన వ్యక్తిని తీసుకొని వెళ్ళి దేవుడు ఫరో యొక్క రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యాలని సుభిక్షంగా ఏలాడు. ఎంతో న్యాయంగా ఏలాడు. ఎంతో అభివృద్ధి పథంలోనికి తీసుకొని వెళ్ళాడు. ఆ కాలంలోనే కట్టిన యొక్క అనేకమైన గోదాములు ఉన్నాయి. ఆ కాలంలో కట్టిన అనేకమైన కట్టడాలున్నాయి. ఆ కాలంలో అనేకమైన పరిశోధనలు జరిగాయి. అనేకమైన ప్రతి రాజ్యములో ఎంతో ఉన్నత స్థితిలోనికి తీసుకుని వెళ్ళాడు ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద మీ యొక్క మనసును ఆనుకొని ఉంచండి. దేవుణ్ణి ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమిస్తే మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. నరులను ఆశ్రయించకండి. నరులు దుమ్ము లాంటి వారే, ధూళి లాంటి వారే. దేవుడు సరైన టైంకు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని ప్రేమించు అనేక విషయాలను ఈ మాటల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఇదంతా కూడా దేవుని యొక్క సంకల్పం. ఈజిప్ట్ అంతటి మీద యోసేపును ఏ విధంగా అయితే ఉంచాడో, నువ్వు చేస్తున్న ఉద్యోగంలోనా, నువ్వు చేస్తున్న పండించిన పంటలోనా, నువ్వు కట్టుకుంటున్న ఆలయాల మీదనా, లేకుంటే నువ్వు కట్టే కట్టడాల మీదనా, లేకుంటే నువ్వు పనిచేసే ఉద్యోగంలో నైనా, నువ్వు ఏ పనిలో చేసినా, నువ్వు చేతి వృత్తులు చేసినా, నువ్వు వ్యాపారం చేసినా, నువ్వు ఎన్ని రకాలుగా అభివృద్ధిలోనికి రాక సతమతం అవుతున్నావా, బాధపడుతున్నావా, లేకుంటే క్షీణదశానికి వెళ్తున్నానని నీ మనసులో నువ్వు కుంగిపోతున్నావా? నువ్వు దేవుణ్ణి ప్రేమించి చూడు, నీ జీవితం మారిపోతుంది. నువ్వు చూసుచుండగానే నీ యొక్క జీవితము మార్పులోనికి వస్తుంది. దేవుడు ఆ విధంగా తయారు చేస్తాడు. దేవుడు మంటిలో నుండి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఉన్నత స్థితిలో నిలబెట్టాడు యోసేపును. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూశారు కదా యోసేపు దేవునికి ఎంత ఇష్టడుగా ఉన్నాడో. మనం కూడా దేవునికి అట్లా ఇష్టడుగా ఉందాం. దేవుని యొక్క దీవెనలు పొందుదాం. మరి ఒక వచనము 1వ రాజుల గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనంలో, యరొబాము అనే ఒక ఇజ్రాయేలీలలో ఒక పౌరుడు, ఒక ఉద్యోగి అతన్ని తీసుకొని వచ్చి 1వ రాజులు 14వ అధ్యాయం 7వ వచనంలో, నేను నిన్ను జనుల నుండి తీసి హెచ్చింపజేసి ఇజ్రాయేళ్ల మీద నిన్ను అధికారిగా నియమించాను, నా ప్రజలకు నిన్ను పాలకునిగా చేశాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇజ్రాయేలీలలో ఒక వంశంలో నుంచి ఒక సాధారణమైన ఒక వ్యక్తి, ఒక ఉద్యోగిని తీసుకుని వచ్చి 10 గోత్రాల మీద రాజుగా, చక్రవర్తిగా దేవుడు నియమిస్తే, వాడు దేవునికి ఇష్టంగా దేవుని ప్రేమించలేదు, దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేశాడు. వాడిని ఆ యొక్క ఇజ్రాయేల్ యొక్క సింహాసనం మీద రాజ్య పరిపాలన చేయకుండా వాడిని తీసేశాడు. అతని తర్వాత అతని కొడుకు నాదాబు, బయోషా, ఇట్లా యరొబాము, నాదాబు, బయోషా అనే వ్యక్తులు వచ్చారు ఆయన సంతానం నుంచి. అయినా గాని 4వ తరంలో ఆయన రాజ్యాన్ని తీసివేసి ఇతర వ్యక్తులకు ఇచ్చేశాడు దేవుడు. దేవునికి ఇష్టంగా దేవుని ప్రేమించే వాడిగా ఉండకుంటే, దేవునికి ఇష్టడుగా ఉండకుంటే, దేవుని యొక్క న్యాయం అనుసరించకుంటే, దేవుని యొక్క నీతిని అనుసరించకుంటే, వాడు ఎంత పెద్ద స్థాయిలో ఉండని దేవుడే వాడిని ఆశీర్వదించిన ఆ స్థానం నుంచి తీసివేసి
మరి ఒక వ్యక్తికి దేవుడు ఆ యొక్క స్థానాన్ని అప్పగిస్తాడు అనేక విషయము మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో ఆయన కాలములను సమయములను మార్చువాడు, రాజులను త్రోసివేయును, నియమించుచూ ఉన్నవాడు, త్రోసివేయచ్చు నియమించుచూ ఉన్నవాడు, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొక విషయం మనకు అర్థమవుతుంది వచనంలో. దానియేలు 2వ అధ్యాయం 21వ వచనంలో ఆయన గొప్పవానిగా చేస్తానని దేవుడు చెప్పాడు, దళితులను చేస్తానని చెప్పాడు. మరి ఇక్కడ ఇంకొక విషయం మనం నేర్చుకుంటున్నాం. జ్ఞానమునిచ్చేవాడు ఆయననే, వివేకాన్ని ఇచ్చేవాడు ఆయనే. జ్ఞానులకు జ్ఞానం ఇచ్చేవాడు, వివేకులకు వివేకం ఇచ్చేవాడు కూడా దేవుడే. ఈనాడు మన భారతదేశంలో భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారికి జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే. అధికారంలో ఎవరైతే పెద్ద పెద్ద నాయకులుగా చిన్న నాయకులుగా ఎవరైతే పరిపాలన చేసే వారందరికీ కూడా జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. దేవుని మీద ఆధారపడి పరిపాలన చేసినట్టయితే ఆ యొక్క రాజ్యము ఎంతో సుభిక్షంగా, సువిశాలంగా, ఎంతో ఆనందంతో, ఎంతో సంతోషంగా మంచి వర్షాన్ని, మంచి ఋతువులను దేవుడు కలగజేస్తాడు. సమయాలను, కాలములను దేవుడు ఆయనే సరి అయిన టైంలో వర్షమును, సరి అయిన టైంలో ప్రకృతి విపత్తులు జరగకుండా సుభిక్షంగా దేవుడు ఎంతో సంతోషంగా ఆ యొక్క రాజ్యాలను పరిపాలించే యొక్క జ్ఞానాన్ని, వివేకాన్ని రాజులకు, ప్రధానులకు దేవుడు ఇస్తాడు. దేవుని మీద ఆధారపడాలి, దేవుని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా దేవుడు చేస్తానని మాట ఇస్తా ఉన్నాడు. అవి ఈ వచనాలన్నీ కూడా రుజువుపరుస్తా ఉన్నాయి. దేవుడు రాజులను మార్చేవాడు, ఆ స్థానముల నుండి దింపేవాడు కూడా దేవుడే. వివేకాన్ని ఇచ్చినవాడు, జ్ఞానాన్ని ఇచ్చినవాడు దేవుడే అనేక మాటలు తెలుసుకొని దేవుని మీద మనం భారం వేసుకొని ఆయన ప్రేమించేవారిగా, ఈనాడు ఆయన ఆజ్ఞలు గైకొనేవారిగా, ఆయన చెప్పిన శాసనాలు, కట్టడాలు, నీతి న్యాయాలు ఇవన్నీ కూడా దేవుని యొక్క మాటలు గనుక ఆ యొక్క ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, ధర్మశాస్త్రంలో ఉన్న మాటలన్నీ కూడా ఏమైతే ఉన్నాయో క్రీస్తు తన జీవితంలో నెరవేర్చి ఆ ధర్మశాస్త్రాన్ని తీసివేశాడు, కొట్టివేశాడు. ఆయన మరి దానికంటే ఒక బలమైన వాక్యాలను 2 తీసుకొని వచ్చాడు, 2 ఆజ్ఞలను. దేవుని ప్రేమించేవాడిని, దేవుణ్ణి వెతికేవాడిని, దేవుని యొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా తన జీవితంలో నెరవేర్చేవాడు. అవి మాత్రమే కాకుండా దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవాడిని. దేవుడు ఖచ్చితంగా తన యొక్క పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి ప్రేమించేవానిగా, అన్ని కూడా దేవుని యొక్క ఇష్టానుసారంగా ఎవరైతే చేస్తారో వాని అందు దేవుని ప్రేమ ఉంటుంది కనుక దేవుడు వారిని హెచ్చిస్తాడు. అవసరం అనుకుంటే దేవుడు కొన్నిసార్లు ఉన్న పేదవాళ్ళకి కానీ, డబ్బున్న వాళ్ళకి కానీ కొన్ని పరిశోధిస్తూ ఉంటాడు దేవుడు. ఆ పరిశోధనలో నువ్వు గెలిచినట్టేది ఉంటే దేవుడు నిన్ను కూడా గొప్ప చేస్తాడు అనేక విషయం కూడా బైబిల్ గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. 118వ అధ్యాయము 18వ వచనము కీర్తనకారుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా నన్ను కఠినంగా శిక్షించను గాని ఆయన నన్ను మరణంనకు అప్పగింపలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్షెబతో దావీదు పాపం చేశాడు. తన యొక్క సైనికుని యొక్క భార్యను ఆమెతోని శయనించాడు కనుక అతనికి పుట్టిన కుమారుణ్ణి దేవుడు చంపాడు. నాతాను ప్రవక్త ద్వారా అతన్ని హెచ్చరించాడు కనుక అతడు దేవుని యొక్క సన్నిధి ముందుకు అతను ఒప్పుకున్నాడు పాపాన్ని. ఆ ఒప్పుకోవడం ద్వారా దేవుడు అతన్ని శిక్ష నుంచి తప్పించాడు. శిక్షించాడు కానీ మరణానికి అప్పగించలేదు. మరణానికి అప్పగించకుండా అతన్ని శిక్షించి ఆయనని దారిలోకి తెచ్చి ఆయనను గొప్ప చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అనేకమైన యుద్ధాలు చేశాడు. ఆ యుద్ధాలన్నిట్లలో కూడా గెలుపును దేవుడు దయచేశాడు. ఎందుకో దేవుణ్ణి ప్రేమించాడు దావీదు కనుక శిక్షించాడు గాని ఆ శిక్ష నుంచి మళ్ళీ ఆయనకు ఉపశమనం కలగజేసి అతన్ని మళ్ళీ దీవించాడు.
75వ అధ్యాయము 7వ వచనములో కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడే తీర్పు తీర్చువాడు, ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును. తగ్గించేవాడు దేవుడే, హెచ్చించేవాడు దేవుడే. మానవులకు కలనిచ్చేవాడు దేవుడే, అందహీనునిగా చేయువాడు దేవుడే. దేవుడే ఒక అంగహీనుని తయారు చేస్తాడు. ఒక అవయవాలన్నీ కూడా మంచిగా పరిపూర్ణంగా ఉండి వాటి ద్వారా దేవుని మహిమ పిలిచే విధంగా, దేవుని పనికి ఉపయోగపడంగా పడే విధంగా చేయువాడు కూడా దేవుడే. దేవుడే తీర్పు తీర్చువాడు, ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చిస్తాడు. ఖచ్చితంగా ఈ మాటలు మనల్ని ఎంతో బలోపేతానికి, క్రీస్తులో దేవుళ్ళో ఉంచడానికి మనకు ఉపయోగపడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే న్యాయమూర్తిగా ఉండి పై స్థానంలో ఎవరిని ఉంచాలనో, కింది స్థానంలో ఎవరిని కూర్చోబెట్టుకోవాలనో దేవునికి తెలుసు. పై స్థానంలో, ఉన్నతమైన స్థితిలో, ప్రధాన మంత్రి స్థానంలో, లేకుంటే గవర్నర్ స్థానంలో, మంచి ఉద్యోగం కలిగిన ఐఏఎస్, ఐపీఎస్, ఏదైతే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిట్లలో కూడా దేవుడు సరైన వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. వారికి వివేకాన్ని, వారికి జ్ఞానాన్ని ఇవ్వడమే మాత్రం కాకుండా వారిని పదిలపరుస్తాడు, వాళ్ళని స్థిరపరుస్తాడు. దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రేమించకుంటే, దేవుని విడనాడి వాడు పక్కదోవలకపోతే మాత్రం లంచగొండిగా, వ్యభిచారిగా, జారత్వం కలిగిన వానిగా, లేకుంటే ప్రజలకు సేవ చేయకుండా తన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేసే వ్యక్తిని అక్కడి నుంచి దింపేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తులు ఎంతో మందిని చూసాం. వాళ్ళ పేర్లు మనం ప్రస్తావించడం కూడా అనవసరం అనిపిస్తా ఉంది నాకు. కనుక 16వ అమెరికన్ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గురించి మనం ఒకసారి నేర్చుకున్నట్టయితే, ఆయన అత్యంత పేద కుటుంబంలో జీవించాడు. అమెరికా ప్రెసిడెంట్ గా 16వ అధ్యక్షుడిగా అబ్రహాం లింకన్ అనే ఒక వ్యక్తి అధ్యక్షునిగా దేవుడు చేశాడు. ఆయనని మంచి పరిపాలన అందించాడు. అతడు 1899లో పుట్టాడు, 1865లో చనిపోయాడు. వాషింగ్టన్ డీసీలో చనిపోయాడు. అతను 56 సంవత్సరాల వయసులో. ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అబ్రహాం లింకన్. క్రైస్తవుడు, దేవునికి ఇష్టడుగా జీవించాడు, దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రానుకూలంగా నడిచాడు. దేవుడు ఆయనను చిన్న స్థాయి, అంటే పేదవాడు, సరిగ్గా ఇల్లు కూడా లేదు, కట్టెలతో తయారు చేసిన ఇల్లు, చెక్కతో తయారు చేసిన ఇంట్లో అతను ఉన్నాడు, జీవించాడు. అతను తండ్రి చెప్పులు కుట్టేవానిగా ఉన్నాడు. అంత చిన్న స్థాయి, అతను కూడా చెప్పులు కుట్టాడు. అంత బీదరికంలో, అంత బడుగు బలహీనమైన వర్గాల్లో దరిద్రుడుగా ఉన్నాడు ఆయన. అతని స్థానంలో ఉన్న ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి ప్రపంచ రాజ్యాలకు అధినేతగా ఉన్న ఆ యొక్క అమెరికా అధ్యక్ష పీఠానికి ఆయన అధ్యక్షుని చేశాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరిని ఆ స్థానంలో కూర్చుండబెట్టువాడు దేవుడే, ఆ స్థానం నుంచి పడదోయివాడు దేవుడే. దరిద్రులను పైకి లేపుతాడు దేవుడు సమయానికి, ఉన్న స్థితిలో ఉంచుతాడు. అందరికీ మేలుకరంగా ఉంచేటట్టు చేస్తాడు, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఇచ్చేవానిగానే చేస్తాడు, తీసుకునేవానిగా చేయడు. అందుకని మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే, దేవుని యందు మనసు ఉంచి, దేవుని యందు హృదయం ఉంచి, హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా దేవుణ్ణి ఆరాధించే వారిని దేవుడు విడనాడడు అనేక విషయం మనకు అబ్రహాం లింకన్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దావీదు అనే ఒక వ్యక్తి 1040 సంవత్సరాల క్రీస్తు పూర్వంలో పుట్టిన వ్యక్తి. 970 వరకు ఆయన కూడా బ్రతికి ఉండి ఆయన వృద్ధాప్యం అందు చనిపోయాడు. 970 క్రీస్తు పూర్వం 970 వరకు కూడా రాజ్య పరిపాలన చేశాడు. 40 సంవత్సరాల రాజ్య పరిపాలన చేశాడు. అతను వృద్ధాప్యంలో చనిపోయాడు. క్రీస్తు పూర్వం 1040లో జన్మించాడు. అతడు 970లో మరణించాడు. క్రీస్తు పూర్వం గొర్రెల కాపరిగా ఉన్నాడు. అతను గొర్రెలు కాసుకునే వ్యక్తి. యవన దశలో ఉన్న గొర్రెల కాపరిగా ఉన్న ఆ వ్యక్తిని గొలియాతు అనే ఒక మహావీరుణ్ణి జయించడం ద్వారా అతడు గొప్ప చేసి సౌలుకు ప్రియుడిగా మారాడు. సౌలు అతన్ని సైనికాధ్యక్షుడిగా నియమించాడు. కానీ వాడికి ఎందుకో కోపం, ఈర్ష్య, పగ పెరిగింది.
దావీదు మీద. కానీ దేవుని యొక్క ప్రేమ అయితే ఉన్నది. దేవుని యొక్క ఉగ్రత దావీదు మీదకి పోయింది. డేవిడ్ మీదకేమో దావీదు మీదకేమో దేవుని యొక్క ప్రేమ విరజిల్లింది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని విడవను అని దావీదు గారితో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు తన ఆత్మ ద్వారా. దావీదు దేవుని ప్రేమించాడు. దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుని యొక్క ఇష్టానుసారుడు. దేవునికి ఒక ఇల్లు, ఒక ఆలయాన్ని కట్టించాలని తన యొక్క ఆత్మలో ఉన్నది, తన యొక్క హృదయంలో ఉన్నది. అది గమనించాడు దేవుడు. ఆయన చేతులు యుద్ధంతో తడిసిపోయాయి. అనేకమైన యుద్ధాలు చేశాడు. ఆ యుద్ధాలన్నింటిలో కూడా దేవుడు అతన్ని గెలిపించాడు. కనుక రాజ్యాన్ని సుస్థిరం చేశాడు. రాజ్యాన్ని ఎంతో గొప్పగా పరిపాలించాడు. స్వర్ణ దేవాలయం కట్టాలని అతనికి ఉన్నది. స్వర్ణ దేవాలయం కాదు కానీ స్వర్ణ ఆ యొక్క దేశంగా ఎంతో మంచి పరిపాలన అందించిన వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా, దేవుని యొక్క ఇష్టుడుగా, దేవునికి కుమారుడిగా, సర్వ లోకాలను పరిపాలించే ఒక గొప్ప వ్యక్తిని తన వంశంలో నుంచి తీసుకొని వచ్చేవాడిగా దావీదును హెచ్చించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని బైబిల్ గ్రంథం 4 సువార్తలలో చెప్పే మాట ఏంటంటే, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఆకాశ నక్షత్రం వలె నీ యొక్క సంతానాన్ని అభివృద్ధి చేస్తా, ఆ యొక్క సముద్ర రేణువుల వలె నీ యొక్క సంతానాన్ని అభివృద్ధి చేస్తా, దీవిస్తా, ఆశీర్వదిస్తా అని ప్రపంచ దేశాలకు, 3 లోకాలకు కూడా అధిపతిగా, నాయకుడిగా, రాజుగా, ప్రభువుగా, రాజుల రాజుగా, ప్రభులకు ప్రభువుగా యేసుక్రీస్తు ప్రభును దేవుడు అబ్రహాం సంతానం నుంచి తీసుకొని వచ్చి, దావీదు సంతానం నుంచి తీసుకొని వచ్చి ఈనాడు సర్వ ప్రపంచానికి రాజుగా, ప్రభుగా చేశాడు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు, మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా ఆ విధంగానే ఉండి దేవుని యొక్క ప్రేమను చూరగొనాలని నేను మీకు ఈ యొక్క వాక్యాల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. గొర్రెల కాపరిగా ఉన్న ఆ యొక్క దావీదును హెచ్చరించాడు. చెప్పులు కుట్టే వానిగా అబ్రహాం లింకన్ ఉంటే అతన్ని తీసుకొని వచ్చి 16వ దేశ అధ్యక్షునిగా చేశాడు. ఎక్కడో యేసేపు ఆ యొక్క లోయలో చంపబడేవాడిని తీసుకొని వచ్చి ఫరో దేశానికి రాజుగా, చక్రవర్తిగా చేశాడు. అబ్రహాం ఎక్కడనో ఆ యొక్క కల్దీయ దేశంలో ఊరు అనే యొక్క పట్టణంలో ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చి సర్వ ప్రపంచాలను, 3 లోకాలను వెళ్ళే నాయకుడిని ఆ వంశం నుంచి దేవుడు ఆ యొక్క సంతానాన్ని దీవించి గొప్ప చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని బిడలారా, మీరు కూడా దేవుణ్ణి ప్రేమించండి. దేవుడు అప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించండి. దేవునికి మీ హృదయాన్ని ఇవ్వండి. మీ ఆలోచనలన్నీ కూడా దేవుని గురించి ఆలోచన చేయండి. దేవుని గొప్ప చేయండి. దేవుణ్ణి కీర్తి చేయండి. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. దేవుణ్ణి హెచ్చించండి. సరైన టైంలో మీరు దేవునికి దీనులై ఉండండి ఆయన రెక్కల కింద. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఇచ్చేవానిగానే ఉంచుతాడు, తీసుకునేవానిగా ఉంచడు. కనుక దేవుని మీద మీ యొక్క సమస్త భారములన్నీ కూడా ఆయన మీద వేయండి. ఆయన అన్ని కూడా తీర్చువాడు. ఒకరికి లేమైనను, ఒకరికి కలిమైనను చేయువాడు దేవుడే. ఒకరిని ఆరోగ్యవంతుడుగాను, ఒకరిని బలహీనునిగాను చేయువాడు దేవుడే. ఒకరిని గొప్పవానిగాను, ఒకరిని వానిగాను, ఒకరిని ఐశ్వర్యవంతునిగాను చేయువాడు దేవుడే. కనుక దేవుణ్ణి ఆశ్రయిద్దాం. మనమందరం కలిసి దేవునికి ప్రార్థన చేద్దాం. మన యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించుకుందాం. మన హృదయాలలో దేవునికి మనం ప్రతిష్ఠ చేసుకుందాం. మన యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుని ఆలోచనలుగా ఉంచుదాం. సరైన టైంలో దేవుడు మనల్ని ఒక దావీదు లాగా, ఒక అబ్రహాం లింకన్ ద్వారా, ఒక యేసేపు లాగా, ఒక అబ్రహాం లాగా, ఒక సొలొమోన్ లాగా దేవుడు, ఒక సమూయేలు లాగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. ఈ మాటలు విన్న వీరందరూ కూడా ధనియులు.
ఈ మాటలన్నీ మీరు మీ యొక్క జీవితంలో అలవర్చుకొని దేవునికి మీ హృదయంలో స్థానం ఇవ్వండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మీకు తగిన కాలం అందు దేవుడు హెచ్చించి మిమ్మల్ని గొప్ప చేసి ఉన్న స్థితి నుంచి ఇది మాత్రమే కాకుండా పరలోక రాజ్యంలో మీకు నిత్య రాజ్యంలో అవకాశం ఉండేటట్టుగా మీకు స్థానాన్ని కలగజేస్తాడు. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసుకున్నట్టయితే ఎలా తప్పించుకుంటారు? ఇదే మీకు కాషన్, ఇదే హెచ్చరిక. ఈ వాక్యం దేవుడు దీవించుగాక మీ వెనుకట్లో. మీరందరూ ధనిలో తలలు ఉంచుకోండి, ప్రార్థన చేసుకొని దేవునికి మన హృదయాలు సమర్పించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం. నీ పిల్లలకు తండ్రి నేర్పాల్సిన ప్రతి మాట నేర్పించాను నాయన. వారు ఆ మాటల ప్రకారం జీవించి నీ కృపను పొందేలాగున, వారి జీవితాంతంలో నీ ప్రేమించే వారిగా ఉండలాగున సాయం చేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్.